సజీవుడైన యేసుగా ఆయన ఈ రోజున మన మధ్యలో నిలబడి ఉన్నాడు. ఆయన మరణించిన వాడు కాదు, మరణించి తిరిగి లేచిన వాడని, విజయ వీరుడని ఈ రోజున మనము గర్వించదగిన గొప్ప దేవుని గనుక అటు దేవుని మనము స్తుతిస్తూ ఆరాధించుదాం. దేవానికి మహిమ కలుగును గాక. నువ్వు మరణాన్ని గెలిచిన దేవుడవు నాయన. మా జీవితంలో ఎన్నో ఆటుపోటులు, సమస్యలు, మరణ పాశములు మమ్మను చుట్టుకొని ఉంటుండగా మేమును వాటిని జయించుటకు తగిన శక్తి నిమ్మని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ మనసారా ప్రభువుని ఆరాధించుదాం. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. అవును ప్రేమణ దోంబిట్లారా, ఆయన పునరుత్థానుడై ఆ పునరుత్థానపు శక్తిని, బలమును మనకు ప్రసాదించిన వాడని మనము జ్ఞాపకము చేసుకునుచు ఆ ప్రభుల వారిని మనము స్తుతించుదాం. యేసయ్యా, మాకు కూడా అట్టి బలాన్ని ప్రసాదించుము నాయన. మా జీవితంలో మా శోధనలను కొట్టివేసి విజయమును ప్రసాదించుము నాయన. మా ప్రభువా, మరిదిగో ఆ పునరుత్థానపు శక్తిని, బలమును, క్షేమమును మాకు దయచేయండి అంటూ ఆ దేవుని స్తుతించు ఆరాధించుదాం. ప్రేమణ దోంబులారా, ప్రతి ఒక్కరము కూడా ఆ రీతిగా ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ దైవ నామాన్ని ప్రస్తుతిస్తూ ఉంటుండగా పాషము గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడా, మహోన్నతుడైన తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహోన్నతుడైన దేవానికి వందనాలు ప్రభా. అయ్యా, గత గడిచిన దినములన్నీ కాపాడి సంరక్షించి అయ్యా తండ్రి, నీ పునరుత్థాన దినమున నీ సన్నిధిలో చేరి ప్రభువా అయ్యా తండ్రి, నేను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మహింపరిచినాము దేవా. వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి. వాక్యం వినుటకు ముందుగా తండ్రి
మా హృదయమును సిద్ధపరచుకొని చిన్నగా నీ కృపను అనుగ్రహించండి, నీ ఆత్మ చేత నడిపించండి. అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. నీ వాక్యాన్ని విని గ్రహించే వారము గుండుటకు మీరు సహాయం దయచేసి జరుగుచున్న ఆరాధన కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి మహిమకరంగా జరుగుటకు నీ కృపను అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధపు నీ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.